నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన యువన్ హత్య కేసు ఇప్పుడు నగర వాసులను భయప్రాంతులకు గురిచేస్తోంది. పాత కక్షల నేపథ్యంలో ఒక యువకుణ్ణి దారుణంగా హతమార్చడమే కాకుండా ఆ పైశాచికత్వాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యువన్ హత్య కేసులో పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. ఇక 6 ప్రత్యేక బృందాలతో గాలించి ప్రధాన నిందితుడు సాయితో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరి యువన్ను అంతమొందించడానికి ఈ ముఠా గత కొన్ని రోజులుగా పలుమార్లు రెక్కి నిర్వహించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. మరి పక్కా ప్లాన్ తోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు కూడా నిర్ధారించేశారు. యువన్ హత్య చేసిన తర్వాత ఆ దృశ్యాలను స్నాప్చాట్ లో పోస్ట్ చేసి తమ వికృత్వాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో ఆధారంగా సాంకేతిక సాక్ష్యాలను సేకరించిన పోలీసులు నిందితుల నుంచి కీలక ఆధారాలు, ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక కేసుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏం జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్న చిలకలగూడలో జరిగిన ఈ హత్య సిటీలోనే, నగరంలోనే కలకలం రేపిందనొచ్చు. సో దీని వెంటనే పోలీసులు చాలా అలర్ట్ అయ్యారు. 6 ప్రత్యేక బృందాలతో గాలించి ఎవరైతే హత్య చేశారో వాళ్ళ అనుమానితులను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. దీనికంటే ముందు చాలా హైటెన్షన్ జరిగింది. హైటెన్షన్ వారి యొక్క బంధువులు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క హత్యకు నిందితులను కఠినంగా శిక్షించాలని వీళ్ళందరూ కూడా కోరడం జరిగింది. పోలీసులు చాలా ఉదయం అంతా కూడా చాలా ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడానికి, లేదంటే ఆ యొక్క గొడవలను ఆపడానికి. ఎట్టకేలకు డీసీపీ పోలీసులు అందరూ కూడా వీళ్ళందరూ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నిందితులను మేము పట్టుకుంటాం, మీకు న్యాయం చేస్తామని ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఆ తర్వాత 6 ప్రత్యేక బృందాలు దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఒక సవాల్గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలో తీసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, ముఖ్యంగా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం సంఘటనలు, హత్య సంఘటనలు అన్ని కూడా అంటే తప్పు చేసి, నేరం చేసి కూడా ఆ నేరాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, దాన్ని ఆనందించడము, అది వైరల్ కావడం, ఇలా జరుగుతున్నాయి. ఇది ఒక మానసిక పరిస్థితిగా మనం చెప్పొచ్చు, అంటే ఒక పైశాచికత్వం. సో దాన్ని బేస్ చేసుకొని అది వాళ్ళని పట్టించిందని చెప్పచ్చు. ఇంత తొందరగా పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పోలీసులు తొందరగా వాళ్ళని పట్టుకొని అదుపులో తీసుకున్నారు. మిగతాదంతా కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. మరి దీని వెనుక కుట్ర చేసిన వాళ్ళ మోటివ్ ఏంటి, ఏమైనా చెప్పారా ఇంతవరకు, లేదా? సో యాక్చువల్లీ వీళ్ళకు పాత కక్షలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం, పోలీసు ఇచ్చిన ప్రాథమిక సమాచారము వీళ్ళకు ఇప్పటికే గొడవలు అయ్యాయి వారితో. అందుకనే వీళ్ళు ఒక పక్క ప్లాన్ ప్రకారము రెక్కి నిర్వహించి చాలా నుంచి ఆ యువకుడు ఇక్కడికి రావడం, వీళ్ళ ఇంటికి రావడము, సో దాన్ని పసిగట్టిన ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఇప్పుడు నిందితులు ఉన్నారో, అరెస్ట్ చేసిన వాళ్ళు రెక్కి నిర్వహించారు. పక్కాగా ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ మర్డర్ చేయాలి, ఇదంతా కూడా ఒక స్పెషల్ గా ఒక ప్లాన్ చేసి ఈ హత్య చేయడం జరిగింది. దీని అంతటికి వివాదాలు, పాత కక్షలే కారణమని అయితే పోలీసులు చెప్తున్నారు. ఇంకా పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తామని కూడా వాళ్ళు పోలీసులు చెప్పడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఉన్నది లవ్ ఉంటే ఆ పిల్ల ఫోర్స్ చేసింది, నన్ను పెళ్లి చేసుకుంటే నా కొడుకు అన్నాడు, నా అక్క పెళ్ళి ఉన్నది, నా అక్క పెళ్ళి అయిపోయినాక నిన్ను పెళ్లి చేసుకుంటా, ఏం పెట్టి పెంచాలా నేను అన్నాడు. నాకు జాబ్ రాని, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడి మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడి అని అన్నాను. ఆలోళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు, గొడవ అయింది. అయినాక ఎక్కడెక్కడ అయిపోయింది. 2 సంవత్సరాలు అయింది బిడ్డ. ఇక వాళ్ళింటికి మా పిల్లడు ఆ పిల్లకి ఫోన్ చేసి లేదు, మేము ఆ పిల్ల మాకు ఫోన్ చేసి లేదు. ఇట్లా చేశారయ్యా, 2 సంవత్సరాల తర్వాత ఇట్లా చేస్తారయ్యా, నా కొడుకుని ఇట్లా చేశారయ్యా. అందరు ఏమంటున్నారు, ముందు అందరిని రప్పించుకున్నారు, అని పిల్లని అక్కడ కావాలని రప్పించుకున్నారని మాట్లాడుతున్నారయ్యా. పథకం ప్రకారమే పిల్లోని చంపేశారు. పథకం ప్రకారంగా చంపేశారయ్యా, పథకం ప్రకారంగా ఇట్లా చేతులు కట్టేశారయ్యా, నా కొడుకుని చేతులు కట్టేసి పథకం ప్రకారంగా చేశారు సార్. నా కొడుకు రాడు కదా. పెద్దమ్మ ఏ రాత్రి వచ్చినా అందరు తలుపు గేటు తీయకపోతే పెద్దమ్మా అంటే వస్తున్నా అని అనేవాడు. అమ్మా నువ్వే గేట్ తీస్తావా, వీళ్ళు ఎవరు తీయరు, అందరు పడుకొని వస్తారు వీళ్ళు అన్నారు. మీరేం డిమాండ్ చేస్తున్నారమ్మా ఇప్పుడు? మాకేం డిమాండ్ లేదు నాన్న, ఆ చంపునోడు మాకు కావాలా. చంపునోడు మళ్ళాడు మమ్మల్ని చంపేసి ఆ దాంట్లో పెట్టాడు ఫోన్లో, నేను మటర్ చేశానని ఇట్లా పెట్టాడు, ఫుల్ మటర్ చేశానని ఫోన్లో పెట్టాడు నాన్న. ఆయన మాకు అప్ చెప్పాలా అంతే, మాకు అదే డిమాండ్.
నా పిల్లని ఎంతమంది పొడిచారో వాళ్ళందరూ కావాలా, అదే నా డిమాండ్, ఇంకేం లేదు. తల్లి కడుపుని నేను ఆ తల్లికి రాత్రి నుంచి చెప్పలే బిడ్డ, తల్లి పడిపోతుందని చెప్పకంట. కడుపు రాత్రి నుంచి అలా దాచుకున్నా నా కడుపులో. నేనే సైన్ పెట్టే లోపలికి వెళ్ళి ఇంతే సార్, ఇంకేం లేదు. మాకు ఆ నలుగురు కావాలంతే. ఎవరెవరు చంపారో నా పిల్లోని వాళ్ళు మాకు అప్పు చెప్పాలంతే. మా డిమాండ్ అది. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన యువన్ హత్య కేసు ఇప్పుడైతే నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరి పాత కక్షల నేపథ్యంలో ఒక యువకుణ్ణి అత్యంత దారుణంగా హతమార్చడమే కాకుండా ఆ పైశాచికత్వాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా సంచలనంగా మారింది. మరి యువన్ హత్య కేసులో పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. 6 ప్రత్యేక బృందాలతో గాలించి ప్రధాన నిందితుడు సాయితో పాటు మరో 5గురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. మరి ఇంత అంతమొందించడానికి గత ముఠా ఎంత ప్రయత్నాలు చేసింది, ఎన్ని రెక్కి నిర్వహించింది కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. పక్కా ప్లాన్తోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.